అధికారులు వేగం పెంచారు. వైసీపీ శ్రేణులతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పదే ఆరోపణలు చేస్తుండటంతో వివేకా కూతురు సునీతారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ కార్యాలయానికి పిలిపించారు. హత్య సమయంలో వివేకా రాసిన లేఖని ఆ రోజు సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. 4 గంటల పాటు ఇద్దరిని కలిపి ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు వేగం పెంచారు. వైసీపీ శ్రేణులతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పదే ఆరోపణలు చేస్తుండటంతో వివేకా కూతురు సునీతారెడ్డిని అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ కార్యాలయానికి పిలిపించారు. హత్య సమయంలో వివేకా రాసిన లేఖని ఆ రోజు సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. వివేకా కూతురు సునీతారెడ్డిని అదేవిధంగా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని అయితే సిబిఐ కార్యాలయానికి పిలిపించారు. 4 గంటల పాటు అయితే వాళ్ళ విచారణ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అయితే వివేకా చనిపోయిన రోజు ఆయన రాసిన లేఖ ఏదైతే ఉందో లెటర్, అది సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారని కూడా ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి సిబిఐ అధికారులు వేగవంతం చేశారు కేసు విచారణ మొత్తాన్ని కూడా. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిబిఐ కార్యాలయానికి సునీత భర్త అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని రెండోసారి విచారణకు పిలిచారు. మొట్టమొదటిసారి సునీతారెడ్డిని కూడా ఈ విచారణలో భాగంగా పిలవడం జరిగింది సిబిఐ అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 4 గంటల పాటు, సుమారు 4 గంటల పాటు సిబిఐ అధికారులు ఆ రోజు ఏదైతే వివేకానందరెడ్డి హత్య అనంతరము అక్కడ ఉన్నటువంటి లేఖను ఎవరు మాఫీ చేశారు, అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ లో భాగంగా లేఖ కీలకమైనది అని ఇప్పటికీ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ లేఖకి సంబంధించి కూడా ఇరువురి వాదనలు వింటున్నారు. కాబట్టి హైకోర్టు ధర్మాసనం దాన్ని కూడా సిబిఐ అధికారులు పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మొత్తాన్ని కూడా దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు. అలాగే ఎవరైతే రెండవ భార్య అయినటువంటి షమీం, వివేక రెండవ భార్య అయినటువంటి షమీం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకొని వీరు ఎవరైతే బామర్ది వివేకాకి బామర్దులు కావచ్చు, అలాగే సునీత భర్త కావచ్చు, బెదిరింపులకు పాల్పడ్డారన్న కోణంలో ఆమె చేసినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు. కాబట్టి కేవలం అనుమానితుడు అలాగే ఇతని దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తమకి అందజేయాల్సిందిగానే ఈ నోటీస్ ని పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి వీరిద్దరినే కాకుండా అభియోగాలు చేసినటువంటి షమీం ని కూడా పిలిచి విచారించే అవకాశం లేకపోలేదు సిబిఐ అధికారులు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి అటు పులివెందులలో కూడా ఉదయ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే అతను ఉద్యోగం చేస్తున్నటువంటి కార్యాలయాలు కావచ్చు, అతనికి మొత్తం కూడా సర్వేలో భాగంగా దర్యాప్తులో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా చైన్ ఫార్మేషన్ లాగా ఒక్కొక్కరిని కూడా సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా విచారిస్తూ పోతున్నారు. ప్రతి ఒక్కరి నుంచి కూడా ఎవిడెన్సెస్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. ఈ రోజు 4 గంటల నర్రెడ్డి సునీతారెడ్డిల విచారణలో భాగంగా మొత్తం కూడా ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఉషా.